This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding how the Pega projects will be. So ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏమనుకున్నామంటే సో Pega is something using which we can able to build internal applications. So ఒక organization కి మెయిన్ వెబ్సైట్ ఉంటుంది as well as n number of internal applications ఉంటాయి and we use Pega to build internal applications whatever it is మొత్తం internal చేస్తూ ఉంటాం. So consider one organization, maybe Citibank అనుకోండి. So Citibank కి multiple internal applications ఉంటాయి and all those internal applications are to be called ఏమనాలి దాన్ని? Tell me. So consider this as our organization and this organization might be having multiple internal kada. So maybe one loans application, maybe one credit card, maybe one application related to accounts, whatever it is. Every internal application should be called with what? Technical word entity. Much better. Implement. Implementation. Business processing applications. Implementation. All these are implementation applications. And just to make all the implementations running smooth, ఏం చేస్తాము? We'll be maintaining frameworks అనుకున్నాం. అవునా? So framework is something where we'll be maintaining all the reusable things. So మీ organization structure లో frameworks చాలా ఉంటాయి. Consider this as your organization, maybe framework 1. It might be having one more framework 2, maybe one more framework 3, and for this implementation 1, 2, maybe 3, maybe 4 ఇలా ఉండొచ్చు కదా. Consider this as ABCD. సో ఎవ్రీ టైం మన థాట్ ఏముంటుందంటే ఆర్ బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే యు ఆర్ సపోజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. ఇవే కదా మేజర్ బ్యాంక్ వాళ్ళు యూస్ చేసేది, ఇన్సూరెన్స్ వాళ్ళు వాట్ ఎవర్. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో టుడే యాజ్ ఎ డెవలపర్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. సో మేబీ ఈ 4 months కోర్స్ అయిన తర్వాత ఒక డెవలపర్గా ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, ఏదో లైక్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్గా జాయిన్ అవుతారు. సో ఫ్రమ్ దేర్ ఏం జరుగుతుంది? డే 1 ఏం జరుగుతుంది? సో మీకు ఒక బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సో దేర్ మీరు ఏం చేయాలంటే యు ఆర్ సపోజ్ టు గివ్ ద ఎస్టిమేట్స్. సో అంటే రిక్వైర్మెంట్ 1కి ఇంత టైం పడుతుంది, రిక్వైర్మెంట్ 2 ఇంత టైం, రిక్వైర్మెంట్ 3, ఇలా మీరు ప్రాపర్ ఎస్టిమేట్స్ ఆర్ ఎఫర్ట్స్ ఇస్తే బేస్డ్ ఆన్ దాట్ ఒక స్ప్రింట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. సో స్ప్రింట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ అగైన్. అండ్ టుడే యూట్యూబ్లో కూడా ఒక వీడియో పెడతాను, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే ఫైన్. సో అంటే ఎప్పుడైనా మీకు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఇస్తారు. సో ఇంప్లిమెంటేషన్లో మీరు లాగిన్ అయ్యి ఫ్రమ్ దేర్ యు ఆర్ సపోజ్ టు డెవలప్. సో డెవలప్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ రీయూజబుల్ అది అబోవ్ ఫ్రేమ్వర్క్స్లో చేసుకోవాలి. అవునా కదా? సో యూ హ్యావ్ టు బి క్రియేటింగ్ ఇట్ ఇన్ ద అబోవ్ ఫ్రేమ్వర్క్. క్రియేటింగ్ ఇన్ ద సెన్స్ దట్ క్రియేట్ చేయకూడదు. సో యూ ఆర్ ఫస్ట్ సపోజ్ టు చెక్ వెదర్ ద థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. సో ఎగ్జిస్టింగ్గా ఉంటే జస్ట్ యూజ్ ఇట్ ఫ్రమ్ దేర్, లేకపోతేనే క్రియేట్ కదా. ఓకే, సో ఇలా చేయాల్సి వస్తుంది. అండ్ డే 1 మీకు ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా తెలియాలి కదా. మీరు మీ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఏంటి, హౌ మెనీ ఇంప్లిమెంటేషన్స్ వేర్ హ్యావింగ్, హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ వేర్ హ్యావింగ్. సో ఒక ఫ్రేమ్వర్క్ ఇంకొక ఫ్రేమ్వర్క్ పేరెంట్ ఉందా లేదా, మేబీ మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుంచి ఎక్కడికైనా డేటా వస్తుందా, ఆర్ వి సెండింగ్ డేటా టు ఎనీ వన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో డే 1 you are supposed to ask your manager for application structure. వాళ్ళు మీకు ఒక PDF డాక్యుమెంట్ కైండ్ ఆఫ్ ఇస్తారు, ఫ్లో చార్ట్స్ లాగా ఉంటాయి. సో దట్ యు ఆర్ సపోజ్ టు అనలైజ్. సో దేర్ మీకు ఆ కాంప్లికేషన్స్ అర్థమవుతాయి. సో మీ ప్రాజెక్ట్లో ఎంత కాంప్లికేటెడ్ ఉంది. సో మేబీ దిస్ ఇంప్లిమెంటేషన్ మైట్ బి గెటింగ్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ అప్లికేషన్ అనుకోండి. అండ్ ఈ అప్లికేషన్ వేరే మేబీ ఇది ఇన్సూరెన్స్ అనుకుంటే సమ్ కైండ్ ఆఫ్ వెహికల్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మీరు గవర్నమెంట్ ఆర్టీఓ వాళ్ళకి ఇస్తారు, తెలంగాణ ఆర్టీఓకి ఇవ్వచ్చు, మేబీ ఆంధ్ర ఆర్టీఓ, జార్ఖండ్ ఆర్టీఓ, వాట్ ఎవర్. అంటే మీకు డిఫరెంట్ అప్లికేషన్స్కి ఇది ప్రొవైడర్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇట్స్ డేటా కదా. సో అంటే మీ హోల్ స్ట్రక్చర్లో ఆర్ యూ యాక్టింగ్ లైక్ యాన్ ప్రొవైడర్, మీరు ప్రొవైడర్స్, ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఇన్ సర్వీస్ రిక్వెస్టర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు,
దే ఆర్ రిక్వెస్టింగ్ ద డేటా ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్ ఆర్ సమ్ అదర్ పార్టీ కదా. సో ఇప్పుడు మీరు రిక్వెస్టర్గా యాక్ట్ చేశారా, ప్రొవైడర్స్కి యాక్ట్ చేశారా? రిక్వెస్టర్స్ అయితే ఇంటిగ్రేషన్ ఏం యూజ్ చేశారు, ఓకే, అండ్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ రీచింగ్, ఒకవేళ అది బ్రేక్ అయితే మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఇవన్నీ అడుగుతారు. సో అంటే ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ అప్లికేషన్ స్ట్రక్చర్ నుంచే మీ హోల్ ఇంటర్వ్యూ డిసైడ్ అయిపోతుంది. మీ హోల్ ఇంటర్వ్యూ డిసైడ్ అయిపోతుంది. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ యువర్ ప్రాజెక్ట్ కూడా అవసరం లేదు. సో గుడ్ మార్నింగ్ అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అనేటప్పుడు కూడా కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో మీ యువర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే చాలు కదా, డ్రా చేసి ఇస్తా. సో అక్కడి నుంచి ఇంకంతా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవుతూ వస్తుంది. అండ్ ఫైనల్గా 1 hour అనే టైం పెట్టచ్చు. ఓకే, సో అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ దగ్గర మీరు దొరకకూడదు. అవునా, మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి చేయమంటే ఎలాగైనా చేసేస్తారు. సో పర్ఫెక్ట్గా స్క్రీన్ వన్ డిజైన్ అయిపోతుంది, బ్యాక్ ఎండ్లో డేటా స్టోర్ అవటం, మేబీ ఈమెయిల్స్ ట్రిగ్గర్ అవటం, ఏదైనా చేయగలుగుతారు. బట్ అది మీరు జెన్యున్గా నేర్చుకున్నారా, లేకపోతే ఒక 3 months పీరియడ్లో నేర్చుకున్నారా అని తెలియాలంటే ఇలాంటి ప్రాసెస్ రిలేటెడ్ థింగ్స్ అడుగుతారు. సో మీకు బిజినెస్ అనలిస్ట్ నుంచి టాస్క్స్ ఎలా వచ్చేవి, జీరా ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఆర్ అప్లికేషన్ స్ట్రక్చర్ తెలియకుండా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు సో ఫార్. సో ఇలాంటివి చిన్న చిన్నవి అడిగితే మీరు దొరికిపోతారు. ఓకే, సో అంటే మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్ అనేవి చాలా ఉంటాయి. సో ఫర్ నౌ ఈ థింగ్స్ మొత్తం డిజైన్ చేస్తారు. మేబీ డే వన్ ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే, వెరీ ఫస్ట్ థింగ్ మేబీ మీ క్లయింట్ వచ్చి సిటీ ఆర్గనైజేషన్ అనుకోండి. సో ఇప్పుడు నేనే సిటీ హెడ్ అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో మనకు ఒక బ్యాంక్ రన్ అవుతుంది. బ్యాంక్లో క్రెడిట్ కార్డ్కి ఒక అప్లికేషన్ ఉంది, లోన్స్ ఒక అప్లికేషన్ ఉంది, ఇలా 4 or 5 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కరెంట్ ఇప్పుడు .NETతో బిల్డ్ అయ్యాయి. సో నాకు చాలా ఫీచర్స్ లేవు, పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఆటోమేటెడ్ యూజింగ్ పెగా డిసైడ్ అయ్యాను. సో ఇన్ దట్ సినారియో ఏం చేయాలి, పెగా సిస్టమ్స్ దగ్గర కాంటాక్ట్ అయ్యి లైసెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నాకు పెగా కంప్లీట్ యాక్సెస్ వచ్చేసినట్టే. పెగా టూల్ అంటే వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ లైక్ బ్లూ స్క్రీన్, ఈ లాగిన్ పేజ్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్గా వీళ్ళకి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, క్లయింట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి తప్ప వాళ్ళు డెవలప్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్లోకి రారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్, మేబీ క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్స్ వాట్ ఎవర్, సో ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని వేరే కంపెనీ వాళ్ళకి వెండర్షిప్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు సిటీ క్లయింట్ వాళ్ళు బిడ్డింగ్ ఇస్తారు. సో మా ప్రాజెక్ట్లో ఇలా ఉండాలి, క్రెడిట్ కార్డ్ ఉండాలి అండ్ ఇలా ఉంటుంది, అండ్ మాకు అక్కడి నుంచి డేటా రావాలి, ఆర్బీఐ నుంచి రావాలి, మేము ఇంకొక 10 బ్యాంక్స్కి సర్వీస్ ఇస్తాము, ఇలా ఈ కాంప్లికేషన్స్ మొత్తం చెప్తే అప్పుడు మేబీ టీసీఎస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తాడు, యాక్సెంచర్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని హైర్ బిడ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళందరూ వస్తారు. సో అప్పుడు మేబీ టీసీఎస్ వాళ్ళు, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, హెచ్సిఎల్ అనుకోండి. సో టీసీఎస్ వాడు మేబీ సమ్ $100 million ఏదో చెప్తాడు. అండ్ కాగ్నిజెంట్ వాళ్ళు ఏమంటారు, సో $100 million కాదు, మేము 80K చేసేస్తాము సో అంటారు. అండ్ యాక్సెంచర్ వాళ్ళు 80 కూడా కాదు, మనకి క్లయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, వీడికి ఇంకా 20-30 years వరకు ప్రాజెక్ట్ ఉంటాయి కాబట్టి 50K చేసేద్దాం అంటారు. అవునా, వీళ్ళు 50K అంటారు. అండ్ మేబీ హెచ్సిఎల్ వాళ్ళు ఏమంటారు, సో ఇనీషియల్ ఫస్ట్ 3 months మేము ఫ్రీగానే చేస్తాము, తర్వాత మా సర్వీస్ బాగుంటే మీరు అక్కడి నుంచి నాకు 50 or 60 వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పే ఇట్, బట్ ఐ వాంట్ దిస్ కాంట్రాక్ట్ ఫర్ 20 years, వాళ్ళు అక్కడ బెనిఫిట్ చూద్దామని చూస్తారు. అవునా, సో ఈ బిడ్డింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్లో ఎవరి టర్మ్స్ బాగుంటాయో క్లయింట్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తాడు. మేబీ వీళ్ళు తక్కువ కాస్ట్కి కోట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ప్రాజెక్ట్ రావచ్చు. ఇన్ దట్ సినారియో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో మై ప్రాజెక్ట్ టెన్యూర్ షుడ్ బి, ఓకే, హెచ్సిఎల్ వాళ్ళు ఏమంటారు, సో మేబీ ప్రాజెక్ట్ మొత్తం 2 years అనుకోండి. సో 2 yearsలో లోన్స్ అప్లికేషన్ మొత్తం డెవలప్మెంట్ చేసేస్తాం. అవుట్ ఆఫ్ దాట్ ఫస్ట్ 3 months ఫ్రీగా సర్వీస్ ఇస్తాము అండ్ నెక్స్ట్ 20 monthsకు 21 monthsకు మేము ఛార్జ్ చేస్తాము అన్నట్టు అంటారు. సో ఈ ఫస్ట్ 2 years అంటే 2 years మొత్తానికి ప్రాపర్ సర్వీస్ ఉంటుంది. అండ్ క్లయింట్స్ నుంచి అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ వీ కెన్ క్యాన్సిల్ వెండర్షిప్ అన్నట్టు అంటారు. సో అందుకని వీళ్ళు చాలా కేర్ఫుల్గా చేస్తారు కదా వర్క్ అంతా, వీళ్ళు చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి. అండ్ ఇన్ బిట్వీన్ ఏం చేస్తారంటే ఈ క్లయింట్ వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి హెచ్సిఎల్ చేతిలో పెట్టరు, ఓన్లీ డెవలప్మెంట్ ఒకటే ఇస్తారు, వాట్ ఎవర్ వాళ్ళకి ఫీల్ అయింది ఓన్లీ డెవలప్మెంటే ఇస్తారు.
సో ఒక ప్రాజెక్ట్ ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్, రిపోర్టింగ్, ఇంకా చాలా ఉంటాయి. సో మొత్తం వీళ్ళ చేతిలోనే పెట్టినారు అనుకోండి, సో ఏమవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ టీం ఉండాలి, టెస్టింగ్ టీం ఇక్కడే ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ ఒకటే కదా. సో ఈ మేనేజర్ అయినా హెచ్సిఎల్ కోసమే వర్క్ చేయాలి, దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఎవరైనా ఆ కంపెనీ కోసమే కదా ఎక్కువ వర్క్ చేస్తారు. వీళ్ళకి శాలరీ ఇచ్చేది ఎవరు, హెచ్సిఎల్ వాళ్ళు, క్లయింట్ కాదు కదా. అవును. సో హెచ్సిఎల్ని కాదనుకుని క్లయింట్కి ఏం చేయలేరు, రిమూవ్ చేసేస్తారు కదా. సో అల్టిమేట్గా వీళ్ళు హెచ్సిఎల్ కోసం ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్ దట్ సినారియో డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా నడుస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి టెస్టింగ్ టీంకి వెళ్తాం. టెస్టింగ్ టీం వాళ్ళు కూడా డిఫెక్ట్స్ లాక్ చేస్తారు. సో మేబీ వీళ్ళకి 100 డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితే వాళ్ళు ఏం చేస్తారు, 100 డిఫెక్ట్స్ చూపిస్తే సో క్లయింట్ ఏమనుకోవచ్చు, సో మేబీ డెవలప్మెంట్ టీమ్ సరిగ్గా డెవలప్మెంట్ చేయట్లేదు, సో 100-200 డిఫెక్ట్స్ అయితే వాట్ డెవలప్మెంట్ ఈస్ టీమ్ ఈస్ డూయింగ్ అనే థాట్ వస్తుందని భయం ఉంటుందా. సో అందుకని దేర్ మైట్ బి ఛాన్స్, ఐమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ హెచ్సిఎల్ పర్టికులర్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. ఓకే, సో దేర్ మైట్ బి ఛాన్స్ లైక్ 50 డిఫెక్ట్స్ చూపిద్దాము, 50 నాకు ఆఫ్లైన్లో నాకు మాన్యువల్గా చెప్పండి నేను ఫిక్స్ చేసేస్తాను అనే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇన్ దట్ సినారియో సమ్వేర్ క్వాలిటీ ఎక్కడో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సమ్ డిఫెక్ట్స్ మేబీ ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఆ డిఫెక్ట్స్ ఆ పర్టికులర్ టైంలో కాకుండా ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత హెచ్సిఎల్కి దీనికి సంబంధం ఉండదు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఇది వర్క్ చేసేటప్పుడు అప్పుడు బ్రేక్ అయితే, అప్పుడు ఏమన్నా ఇష్యూ వస్తే అప్పుడు ఎవరు ఫిక్స్ చేస్తారు. సో అంటే ఒక ప్రొడక్షన్ ఇష్యూ వస్తే ప్రాబ్లమే కదా. సో అప్పుడు మళ్ళీ క్లయింట్ ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ చుట్టూ తిరిగి ఫిక్స్ చేయించుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ క్వాలిటీ ఎక్కడో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఫర్ డెవలప్మెంట్ ఐఎమ్ గివింగ్ దిస్ ఫర్ హెచ్సిఎల్ అని అయిపోతుంది. అండ్ మేబీ టెస్టింగ్ టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారనుకుందాం టెస్టింగ్. సో ఇప్పుడు ఈ టీసీఎస్ వాళ్ళ థాట్ ఏముంటుంది, సో టెస్టింగ్ పర్ఫెక్ట్గా చేసి మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయండి, సో దట్ హెచ్సిఎల్ వాళ్ళు ఆర్ సమ్ సో అండ్ సో వాళ్ళు ప్రాపర్గా చేయట్లేదని మన క్లయింట్కి ప్రూవ్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ని కూడా మనమే హైర్ చేసుకోవచ్చు. సో అనేది కదా వీళ్ళ థాట్ ఉంటుంది. సిమిలర్గా వీళ్ళకి మేబీ రిపోర్టింగ్ ఇస్తే వీళ్ళ థాట్ అలాగే ఉంటుంది కదా. సో మేము ప్రాపర్గా రిపోర్టింగ్ చేస్తున్నాం, వాళ్ళు నాకు సరిగ్గా డేటా పంపించట్లేదు, డేటాబేస్లో అంత ఇన్కరెక్ట్ డేటా ఉంది, సో ఐ కెనాట్ షో రిపోర్టింగ్ ప్రాపర్లీ అని ఒక మెయిల్ పెడితే, సో ఆబ్వియస్గా ఎవరైతే మెయిన్ రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళకే కదా హిట్ అయ్యేది అది. సిమిలర్గా వీళ్ళకి డిప్లాయ్మెంట్ ఎవ్రీ టైం ఫెయిల్ అయ్యి ఈ రోజు నైట్ 12 అవ్వాల్సిన డిప్లాయ్మెంట్ అది కంప్లీట్ అవ్వక నెక్స్ట్ డే వెళ్ళడం, ఇలాంటివి జరిగితే వీళ్ళకి బ్యాడ్ నేమ్. సో ఎవ్రీ టైం ఏమవుతుందంటే వన్ పర్టికులర్ క్లయింట్ అన్నవాళ్ళు, కాగ్నిజెంట్ సరే సిటీ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వాట్ ఎవర్, ఎవ్రీ క్లయింట్ దే విల్ బి గివింగ్ దేర్ ప్రాజెక్ట్ ఇన్ టు డిఫరెంట్ కంపెనీస్. అది పెగా ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ అని అంతే, డిఫరెంట్ కంపెనీస్కి వస్తాయి. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో క్లయింట్కి 3 అడ్వాంటేజెస్ అనుకున్నాం. సో బడ్జెట్ చాలా సేవ్ అవుతుంది, అవునా, అండ్ క్వాలిటీ. ఓకే, సో వీళ్ళు కాంపిటేటర్స్ ఉన్నారని భయపడతారు, అండ్ దిస్ వన్ కాంపిటేటర్ ఉన్నారని భయపడతారు, అవునా. సో కాంపిటీషన్ ఉంది కాబట్టి క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో బడ్జెట్ కరెక్ట్గా వస్తుంది, బడ్జెట్ మిగులుతుంది క్లయింట్కి, సో క్వాలిటీ కరెక్ట్గా వస్తుంది. అండ్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ. సో వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేస్తున్నారనేది వీళ్ళకి ఫుల్గా తెలియదు, వీళ్ళు టెస్టింగ్ ఏం చేస్తున్నారని వీళ్ళకి తెలియదు, కంప్లీట్గా ఎవరికి ఏమీ తెలియదు కదా, అవునా. సో కంప్లీట్ మొత్తం టీసీఎస్ చేతిలోనే ఆర్ సమ్ కంపెనీలో పెట్టామనుకోండి, సో క్లయింట్ డేటాకి ఎంత రిస్క్ అది, అవునా, క్లయింట్ డేటాకి ఎంత రిస్క్. సో సెక్యూరిటీ కూడా వస్తుంది. సో ఇది జరుగుతుంది కంప్లీట్గా. ఫైన్. సో ఇప్పుడు మీకు టీసీఎస్కి సమ్ డెవలప్మెంట్ ఆర్ హెచ్సిఎల్కి సమ్ డెవలప్మెంట్ ఇచ్చారనుకుందాం. సో ఇప్పుడు సిటీ క్లయింట్, సో ఇప్పుడు ఒక కంపెనీకి డెవలప్మెంట్ ఇచ్చేసాడు. సో ఆ డెవలప్మెంట్ మేబీ కాగ్నిజెంట్ అనుకోండి ఆర్ సిటిఎస్ అనుకోండి. సో ఇప్పుడు మీరు సిటిఎస్లో జాయిన్ అయ్యారు, టుడే డే 1 సిటిఎస్లో జాయిన్ అయ్యారు. సో డెవలప్మెంట్ అంతా మీ సిటిఎస్ వాళ్ళే చేస్తారు. సో ఇట్ మైట్ బి హ్యావింగ్ విత్ క్రెడిట్ కార్డ్ పోర్టల్ డెవలప్మెంట్ అండ్ లోన్స్ పోర్టల్ ఉండొచ్చు, మేబీ అకౌంట్స్ పోర్టల్, ఇలా చాలా ఉండొచ్చు, అవునా. సో టుడే మిమ్మల్ని హైర్ చేసుకుంది ఎందుకు అంటే ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, సారీ ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేద్దాము అనుకుని. సో మీరు సిటిఎస్లో జాయిన్ అయితే మీకు పేరోల్ ఎవరు అవుతారు, సిటిఎస్ఏ కదా. సో మేబీ క్లయింట్ నుంచి ఆన్ యువర్ నేమ్ మీకు మనీ వస్తుంది, బట్ పేరోల్ వచ్చి సిటిఎస్ఏ. ఓకే, సో ఇక్కడ జాయిన్ అవుతారు. మేబీ ఇనీషియల్గా
సిటీఎస్ వాళ్ళు మిమ్మల్ని బెంచ్లో ఉంచుతారు. తర్వాత ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ఈ సిటీ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. సిటీ ప్రాజెక్ట్ అసైన్ చేసి ల్యాప్టాప్ ఇస్తారు. మొత్తం అవన్నీ అవుతాయి. తర్వాత మిమ్మల్ని వర్క్ చేయమని స్టార్ట్ చేస్తారు. సో వర్క్ చేయమంటే డే 1 మీకు ల్యాప్టాప్ వస్తుంది కదా. సో ల్యాప్టాప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీకు ఈ పేజ్ వస్తేనే కదా లాగిన్ అవుతారు. సో ఈ పర్టికులర్ పెగా లాగిన్ పేజ్ వచ్చింది. సో ఈ పెగా లాగిన్ పేజ్ అనేది ఎవరిది అనుకుంటున్నారు? సిటీ క్లయింట్ వాళ్ళదా, కాగ్నిజెంట్ వాళ్ళదా? నేను ఇక్కడ లాగిన్ అయితే ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్ కదా, డెవలప్మెంట్ వర్క్ ఏదో చేయాలి. సో ఈ హోల్ లాగిన్ అవుతుంది మీరు సిటీ ప్రాజెక్ట్లోకా ఆర్ కాగ్నిజెంట్ రిలేటెడ్ థింగ్స్కా? పెగాలో లాగిన్ అయ్యి మనం డెవలప్ చేస్తాం. దట్స్ వాట్. సో ఈ హోల్ యాక్సెస్ ఆర్ అథారిటీ సిటీ వాళ్ళదా లేకపోతే కాగ్నిజెంట్ వాళ్ళదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సిటీ వాళ్ళు. ఏరియా మెగా లైసెన్స్ తీసుకునేది ఎవరు? సిటీ వాళ్ళు. సిటీ వాళ్ళు. ఏం చేస్తుంది? కాంగ్రెసెంట్ ఏం చేస్తుంది? జస్ట్ వాళ్ళకి వర్క్ చేయిస్తుంది అంతే. సో అంటే దే విల్ బి జస్ట్ సప్లైయింగ్ ద రిసోర్సెస్, అంతేగాని వాళ్ళ సాఫ్ట్వేర్స్కి వీళ్ళకి అంత అథారిటీ లేదు. ఓకే. సో డే 1 ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు కాగ్నిజెంట్లో. కాగ్నిజెంట్లో జాయిన్ అయితే మీకు ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ అవుతారు. కాగ్నిజెంట్లో జాయిన్ అయితే మీకు ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీకు మిగతావన్నీ క్రియేట్ అవుతాయి, నో ప్రాబ్లం. అండ్ ఆఫ్టర్ దాట్ డే 1 మీకు ల్యాప్టాప్ కూడా ఇస్తారు. ఓకే, ల్యాప్టాప్ కూడా ఇస్తారు. అది క్లయింట్ ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే సిటిఎస్ వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ ఇచ్చి క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వమని చెప్పొచ్చు. సో ఒక ల్యాప్టాప్ వస్తుంది. సో ఆ ల్యాప్టాప్లో ఈ పర్టికులర్ స్క్రీన్ మీరు యాక్సెస్ చేసి ఇక్కడ లాగిన్ అయి చేయాలి. అవును. సో లాగిన్ ఇన్ ద సెన్స్ జనరల్గా మీరు లాగిన్ అవ్వాల్సింది ఎప్పుడైనా ఐడీస్తో, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అంటే మీ కాగ్నిజెంట్ ఎంప్లాయీ ఐడి కాదు. సో యూ విల్ బి గివెన్ విత్ క్లయింట్ ఐడి ఆల్సో. ఓకే. సో ఇప్పుడు మీరు క్లయింట్కి వర్క్ చేస్తున్నారు. క్లయింట్కి వర్క్ చేస్తున్నప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్తో లాగిన్ అవటం అని కాకుండా మీ క్లయింట్ ఏం చేస్తాడు? హీ విల్ బీ క్రియేటింగ్ వన్ ఐడి ఫ్రమ్ హిస్ ఎండ్. వాళ్ళ డేటాబేస్లో కంప్లీట్గా మీ డేటా ఉండాలి. సో అంటే మీకు టుడే బెంచ్ మీద ఉంటే ప్రాజెక్ట్ మ్యాప్ అయిన తర్వాత ఏమవుతుంది? సో ప్రాజెక్ట్ రిలేటెడ్గా, సిటీకి రిలేటెడ్గా ఒక ఎంప్లాయీ ఐడి, ఒక ఐడి క్రియేట్ చేస్తారు. దాన్ని క్లయింట్ ఐడి అనొచ్చు. మేబీ C1234 ఇలా ఉంటుంది అనుకుందాం. సో మీ మేనేజర్ ఏం చేయాలి? హీ హ్యాస్ టు క్రియేట్ వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే, సో డిడ్ యూ గెట్ యువర్ క్లయింట్ ఐడి అని అడుగుతారు. ఎస్ అన్నారు అనుకోండి. సో ఈ క్లయింట్ ఐడితోనే ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు మీకు. ఐడి పాస్వర్డ్ మీకు క్రియేషన్ అయిన తర్వాత దెన్ మీరు అందులోకి లాగిన్ అయ్యి మీరు బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని డిజైన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. సో ఇప్పుడు మీకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత హౌ డూ యూ గెట్ దిస్ స్క్రీన్ అనేది క్వశ్చన్. సో మనకి పర్సనల్ ల్యాప్టాప్లో ఎలా వస్తుంది ఇదంతా తెలియాల్సిందే కదా. సో కన్సిడర్ మొత్తం జీరో అనుకునే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ద బ్లూ లాగిన్ స్క్రీన్ ఐమ్ గెటింగ్, ఇది నాకు ఎందుకు వస్తుందంటే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి. సో రియల్ టైంలో మీకు కూడా ఈ పేజ్ రావాల్సిందే, నో డౌట్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఎలా ఇన్స్టాల్ అయిందంటే, ఎలా వచ్చిందంటే వీ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మాన్యువల్. సో ఆ ఇన్స్టలేషన్కి ఎలా ఉంటుంది ప్రాసెస్? సో యువర్ ల్యాప్టాప్ షుడ్ బి మినిమం 8 GB ర్యామ్. ల్యాప్టాప్లో మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. సో మీది 2 GB ర్యామ్ ఆర్ 4 GB అయితే ఇట్ విల్ నాట్ వర్క్ స్మూత్. మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. అండ్ ఎడిషనల్గా మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ టైప్ SSD అని ఉంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది. HDD ఉన్న వర్క్ అవుతుంది బట్ లిటిల్ స్లోగా ఉంటుంది. సో హార్డ్ డిస్క్ టైప్ వచ్చి SSD ఉంటే ఇంకా బెస్ట్. And mostly Windows 10 or 11. So these two are encouraged. Previous versions of Windows kuda work అవుతుంది, but some database issues లాగా వస్తాయి. So it is recommended to go for Windows 10 or 11. Okay, fine. And that should be 64-bit operating system. 64-bit. So మీకు ఈ రికార్డింగ్ అంతా హౌ టు ఇన్స్టాల్ అండ్ రికార్డింగ్ మీకు పంపిస్తాను. నాకు ఎవరైతే పింగ్ చేస్తారో Excuse me, sir. So what about the MacBook? Tell me, let me complete.
సో జస్ట్ 2 minutes. Oh, yeah, అంటే sorry. 60 నో ప్రాబ్లం 64-bit ఓఎస్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సేమ్ థింగ్ హౌ టు ఇన్స్టాల్ అనే ఒక రికార్డెడ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ జస్ట్ పింగ్ మీ పర్సనల్ ఐ షేర్ దట్ ఆల్సో. ఈ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దిస్ విల్ నాట్ వర్క్ ఇన్ యువర్ ఆఫీస్ ల్యాప్టాప్. సో ఇదంతా మీకు పర్సనల్ ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుంది. మీకు ఆఫీస్ ల్యాప్టాప్ మీకు ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. సో అందులో నేను ఇన్స్టాల్ చేసుకుంటాను అంటే యు ఆర్ సపోజ్ టు గెట్ యాక్చువల్లీ పర్మిషన్స్ ఫ్రమ్ యువర్ అడ్మిన్. మేబీ మీకు కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేసి ఉంటే దెన్ యూ కెన్ ట్రై ఇన్స్టాల్, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు. ఫైన్. సో దిస్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఫర్ విండోస్ ల్యాప్టాప్. అండ్ వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ సపోజ్ టు డౌన్లోడ్ అనేది ఆ ఫైల్ కూడా నేను మీకు పంపిస్తాను. ఇట్ విల్ బి అరౌండ్ 4 GB ఆర్ 4.5 GB ఉంటుంది మొత్తం ఆ ఫైల్ సైజ్. మీరేం చేయాలంటే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేయాలి. హౌ టు డూ దట్ అని వీడియో ఉంటుంది. అండ్ దెన్ మీరు చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు. మేబీ యాజ్ ఆఫ్ నవ్ 3-4 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా మీరు 10 ప్రాజెక్ట్స్ ఇలా చేసుకుంటారు కాబట్టి మేక్ ష్యూర్ హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చి 20 GB ఉండేలా చూసుకోండి. మినిమం స్పెసిఫికేషన్స్ ఇవ్వండి. And remember, whatever the software I'm giving you, that is Windows supported software. సో అది విండోస్కి సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఎవరైనా మ్యాక్బుక్ అలాంటిది యూస్ చేస్తే యూ కెనాట్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ విత్ ద ప్రొసీజర్ వాట్ వీఆర్ ఫాలోయింగ్. సో మీరు ఏం చేయాలంటే మ్యాక్బుక్లో సెపరేట్గా అగైన్ విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్ మైట్ బి VMware వేసుకోవచ్చు ఆర్ VPN వాట్ ఎవర్ సమ్ ఎక్స్ట్రాగా సాఫ్ట్వేర్ వేసుకొని అందులో మళ్ళీ విండోస్ ఇన్స్టాల్ చేసుకుని దెన్ అగైన్ సేమ్ ప్రాసెస్. బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ లైక్ విండోస్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్. సో ఈ హెడ్ఏక్ అంతా వద్దు, నాకు క్లౌడ్లో చేసుకుంటానన్నా కూడా చేసుకోవచ్చు. సో మీరు పెగా పీడిఎన్ అన్న దానిలో రిజిస్టర్ అవ్వాలి. ఐ టెల్ యూ వాట్ వేర్ అనేది. సో రిజిస్టర్ అయితే అక్కడ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ అండ్ గెట్ ఇట్. సో ఇదంతా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ఫర్ దట్ లాట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ కావాల్సి వస్తుంది. అండ్ మ్యాక్బుక్ ఏంటి, విండోస్ ఏంటి, హెడేక్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా స్ట్రైట్ అవే ఇది మనం ఆన్లైన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ దట్ విల్ బీ అవైలబుల్ ఫర్ ఓన్లీ 30 days. ఓకే, మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ అయ్యి ఇది కంప్లీట్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ దట్ విల్ బి లైక్ పీరియడ్ ఆఫ్ 30 days, ట్రయల్ పీరియడే ఉంటుంది. సో 30 days తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా చేయాలన్న ప్రాబ్లమే. సో దట్ ఈస్ ద రీజన్ ఇనీషియల్గా మీకు కొంచెం పెయిన్ ఉన్నా మేబీ టేక్ 1 day ఆర్ 2 days ఆర్ హార్డ్లీ 3-4 days అండ్ దెన్ మేక్ ఇట్ ఇన్స్టాల్డ్ ఆఫ్లైన్. ఓకే, మీ ల్యాప్టాప్లో పర్సనల్గా ఇలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తేనే అది లైఫ్ టైం ఉంటుంది. సో లేదు ఆన్లైన్లో చేసుకుంటాను, మ్యాక్బుక్ ఉంది నేను ఆన్లైన్లో చేసుకుంటానంటే చేసుకోవచ్చు. బట్ 30 days వరకు యాక్సెస్ వస్తుంది. సో మన ట్రైనింగే మినిమం 4 months ఉన్నప్పుడు సో మీరు 30 days ఏం చేస్తారు, అవునా? సో ఈ 3 or 4 months తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఇంకా ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ ఉండాల్సిందే కదా. సో ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటేనే కదా మీరు ఏమైనా చేయగలిగేది. సో డోంట్ రిలై ఆన్ దాట్ ట్రయల్ వర్షన్, దట్ విల్ నాట్ వర్క్ మచ్. సో అది మ్యాక్బుక్ అయినా విండోస్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేక్ ష్యూర్ గెట్ ది స్పెసిఫికేషన్స్ రెడీ బై దిస్ వీకెండ్. సో టుమారో డే ఆఫ్టర్ టుమారో హాలిడే. సో ఈ 2 daysలో మీ ల్యాప్టాప్స్ ఏమైనా ఓల్డ్ వర్షన్ లాగా ఉంటే ఇంకా 2 GB ర్యామ్ అనేవాళ్ళు ఉంటారు, 4 GB అనేవాళ్ళు ఉంటారు, ఆర్ మ్యాక్బుక్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా విండోస్ ఇన్స్టాల్ చేయించుకోవడము, ర్యామ్ అప్గ్రేడ్ చేయించుకోవడం ఇలా చేస్తే సో యూ కెన్ గెట్ దిస్ ఎన్విరాన్మెంట్ రెడీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లియర్ రైట్? సో డిడ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? సమ్వన్ ఈస్ ఆస్కింగ్. క్లియర్? ఓకే, సో ఇలా మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని రెడీ చేసుకొని వీఆర్ సపోజ్ టు గెట్ దిస్. అండ్ దీనికి రిలేటెడ్గా సాఫ్ట్వేర్ ఫైల్ నేను మీకు పంపిస్తాను, జస్ట్ మెసేజ్ మీ. అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో రికార్డింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. ఇఫ్ డోంట్ ఫైండ్ పింగ్ మీ మెసేజ్ పర్సనల్. ఓకే, సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ ఏం చేయాలంటే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే యు ఆర్ సపోజ్ టు ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఒక సర్వర్ రన్ చేసుకోవాలి. ఎలా రన్ చేయాలనేది కూడా ఆ వీడియోలో ఉంటుంది. సో సర్వర్ రన్ చేస్తే మీకు ఇలా ఒక బ్లాక్ విండో, ఓకే, బ్లాక్ విండో రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ బ్లాక్ విండో రన్నింగ్ అంటే ఏంటి, దాని మీనింగ్ సర్వర్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉన్నట్టు. మీరు పెగా యూజ్ చేయాలంటే ఈ బ్లాక్ విండో రన్ అవ్వాల్సింది, సర్వర్ ఎప్పుడు కంటిన్యూస్గా రన్ అవ్వాల్సింది. సో ఈ సర్వర్ రన్ అయితే ఏం జరుగుతుంది, ఈ సర్వర్ రన్ అయితే ఏం జరుగుతుందంటే ఇట్ విల్ బి జనరేటింగ్ వన్ యూఆర్ఎల్, ఒక యూఆర్ఎల్ని జనరేట్ చేస్తుంది. ఆ
ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ని మీరు ఏ బ్రౌజర్లో అయినా హిట్ చేయండి, మీకు ఈ బ్లూ పేజ్ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. అవునా? సో అంటే ఇన్ యువర్ పర్సనల్ ల్యాప్టాప్ ఆఫ్టర్ యూ ఇన్స్టాలింగ్ యు ఆర్ సపోజ్ టు రన్ ద సర్వర్ మాన్యువల్లీ. సో అది రన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి టేకింగ్ మేబీ 3 minutes ఆర్ హార్డ్లీ 5-10 minutes. సో ఆఫ్టర్ దాట్ అది రన్ అయిన తర్వాత ఇట్ విల్ బి జనరేటింగ్ వన్ యూఆర్ఎల్, ఒక లింక్ లాగా జనరేట్ చేస్తుంది. ఆ లింక్ని మీరు హిట్ చేస్తే ఇలా బ్రౌజర్లో యాక్సెస్ చేస్తారు. సో బ్రౌజర్ సపోర్టెడ్, ఇది బ్రౌజర్లో యాక్సెస్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది పర్సనల్గా, అంటే మనం నేర్చుకునేటప్పుడు ఒక ప్రాసెస్, రియల్ టైంలో ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫ్రమ్ హియర్ ఈ లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత ఈవెన్ హియర్ ఆర్ రియల్ టైం సేమ్ ప్రాసెస్. అర్థమైందా? సో లాగిన్ పేజ్ రావటం వరకే మన పర్సనల్ ల్యాప్టాప్లో చేసే ఎక్స్ట్రా థింగ్. ఒకసారి లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత మన పర్సనల్ ల్యాప్టాప్లో ఏదైతే చేసి నేర్చుకుంటామో రియల్ టైంలో కూడా 100% సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. సో రియల్ టైంలో ఇన్స్టాలేషన్ దగ్గర మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఒక బిగినర్గా నేర్చుకుని మేబీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్నారు, తర్వాత వర్క్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ అంతా అయిపోయింది. సో మీరు టెక్నికల్గా చాలా స్ట్రెంగ్త్ వచ్చింది అండ్ ఒక 3 years 4 years పెట్టుకుని ప్రాజెక్ట్లో క్రాక్ చేశారు విత్ వెరీ గుడ్ ప్యాకేజ్ అనుకోండి. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు డే 1 ల్యాప్టాప్ ఇస్తారు. డే 1 ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ల్యాప్టాప్లో స్పెసిఫికేషన్స్ చూసుకొని మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ మై ల్యాప్టాప్ ఈజ్ ఓన్లీ 2 GB ర్యామ్, మై ల్యాప్టాప్ ఈజ్ 4 GB ర్యామ్, సో హౌ టు అప్గ్రేడ్ ఫర్ దిస్ పెగా ఇన్స్టలేషన్, సో మై ల్యాప్టాప్ ఆర్ విండోస్ వర్షన్ ఈజ్ విండోస్ 8, ఐ వాంట్ విండోస్ 10 ఫర్ పెగా కదా, ఓకే, ఆర్ నాకు 20 GB స్పేస్ లేదు. సో ఇలాంటివి అడిగారు అనుకోండి, ఆర్ కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ 8.7 సాఫ్ట్వేర్ వాట్ ఐ హ్యావ్ గాట్ లైక్ ఫ్రమ్ మై ట్రైనర్ ఎర్లియర్, ఇలాంటివి అడిగితే మీకు అసలు పెగాలో 1% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదని అర్థమైపోతుంది. ఓకే, ఈవెన్ దో మీరు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, బాగా క్లియర్ చేశారు, ప్యాకేజ్ కూడా బాగా వచ్చింది, యువర్ మేనేజర్ ఇస్ కన్విన్స్డ్ అండ్ గివ్ గుడ్ ప్యాకేజ్ అనుకోండి. ఆఫ్టర్ దట్ మీరు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన దానిలో ఏ ఒక్కటి అడిగినా మీకు అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా అని డైరెక్ట్గా అడిగేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో రియల్ టైంలో అసలు ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. ఓకే, సో రియల్ టైంలో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. సో అక్కడికి వెళ్ళి నాకు సాఫ్ట్వేర్ ఇవ్వండి, నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, మేబీ మీరు మన ప్రాజెక్ట్ 8.4 యూస్ చేస్తే నేను 8.7 ఇన్స్టాల్ చేసుకుంటాను, నాకు 2 GB ఉంది, ఇలాంటివి మాట్లాడితే నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో అంటే పాయింట్ ఏంటి? సో రియల్ టైంలో ఏం జరుగుతుంది అంటే వాట్ ఎవర్ ద ల్యాప్టాప్ దే గివ్, అది 1 GB అయినా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దానికి ఇన్స్టలేషన్కి ఎలాంటి సంబంధం లేదు. సో డే 1 ఎవ్రీ వన్ ఆఫ్ యూ రిమెంబర్ యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్, అంతేగాని ఎలా ఇన్స్టాల్ చేయాలి, నాకు బ్లాక్ విండో రన్ అవ్వట్లేదు, ఇలాంటివి అడగకూడదు. ఓకే, సో యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్. ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తారు, వాళ్ళకి మెయిల్ చేసేస్తారు. సో ఆ యూఆర్ఎల్ని మీరు ఏ బ్రౌజర్లోనే హిట్ చేసుకోండి, బ్రౌజర్స్ ఉంటాయి కదా, సో ఏ బ్రౌజర్లోనే హిట్ చేయండి, మీకు ఈ పేజ్ వచ్చేస్తుంది. అంటే సర్వర్ రన్ అవ్వకుండా ఎలా వస్తుంది? ఇక్కడైతే నేను ఇంత హడావిడి చేసి రన్ చేస్తేనే వస్తుంది కదా, సో అక్కడైతే అసలు సర్వరే లేకుండా డే 1 వాళ్ళు యూఆర్ఎల్ ఇస్తే ఎలా వచ్చేస్తుంది? సో ఎలా అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ల్యాప్టాప్. సో పర్సనల్ ల్యాప్టాప్లో ఆర్ మీకు ఈ స్క్రీన్ రావాలంటే 100% సర్వర్ రన్ అవ్వాల్సిందే, నో డౌట్. ఇక్కడైతే మాన్యువల్గా రన్ అవుతుంది, అక్కడ వర్చువల్గా రన్ అవుతుంది. సో వాట్ ఈస్ వర్చువల్ అని తెలియాలి. సో ఇక్కడ పర్సనల్ ల్యాప్టాప్లో నేనే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను, నేను ఈ సర్వర్ ఎగ్జిక్యూట్ రన్ చేస్తే యాజ్ ఏ టోల్డ్ ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. సో రియల్ టైంలో కూడా ప్రాసెస్ అంతే, మోర్ ఆర్ లెస్ అంతే. సో రియల్ టైంలో ఏం జరుగుతుంది అంటే మీ సిటీ వాళ్ళు పెగాస్ సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. సో లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ వీఆర్ యూజింగ్, దీన్ని పర్సనల్ ఎడిషన్ అంటారు, జెన్యున్దే పర్సనల్ ఎడిషన్ అంటారు. అండ్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ రియల్ టైమ్ కంపెనీస్లో యూస్ చేసేది దాన్ని ఎంటర్ప్రైజ్ వర్షన్ అంటారు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి. సో పర్చేస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, సో వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి, ఎవరైతే తీసుకుంటున్నారో మేబీ ఇదైనా ఇన్స్టాల్ చేయాల్సిందే వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ సిటీ క్లయింట్ మేబీ యూఎస్ఏలో ఉన్నారనుకుందాం, అండ్ ఇక్కడ ఒక నెట్వర్క్ టీం ఉంటుంది, అవును. సో వీళ్ళు లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్వర్ అక్కడ రన్ చేస్తారు.
వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ మాన్యువల్ మోర్ ఆర్ లెస్ వాళ్ళు అక్కడ సర్వర్ రన్ చేస్తారు. సో వన్స్ ద సర్వర్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ యూఆర్ఎల్ జనరేట్ అవ్వాలనుకున్నాం అక్కడైనా సో ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. సో ఆ యూఆర్ఎల్ మనందరికీ షేర్ చేసేస్తారు అంతే. ఆ యూఆర్ఎల్ మనకి షేర్ చేసేస్తారు. ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ని మీ ల్యాప్టాప్లో మీ బ్రౌజర్లో హిట్ చేస్తే మీకు లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. అవును, అంటే అదే యూఆర్ఎల్ మీరు నాకు ఇచ్చారనుకోండి. సో ఐఎమ్ నాట్ యువర్ కంపెనీ, మీ క్లయింట్కి మీ కంపెనీకి నాకేం సంబంధం లేదు. అదే యూఆర్ఎల్ నాకు ఇస్తే నేను పర్సనల్ ల్యాప్టాప్లో హిట్ చేస్తే నాకు మీ క్లయింట్ డేటా మొత్తం వస్తుందా? మీకు వచ్చినట్టు ఇలా లాగిన్ పేజ్ వస్తుందా? వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? No. వస్తుంది కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ మేబీ మీరు యూఆర్ఎల్ ఇచ్చిన వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇస్తారు కదా. సో అలా యాక్సెస్ చేస్తే అవునా జాబ్ పోతుందా? అలా యాక్సెస్ చేస్తే నెట్వర్కింగ్ తెలిసిపోతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయింది ఇది, నాకు యూఆర్ఎల్ జనరేట్ అయింది కదా. సో ఈ యూఆర్ఎల్ని నేను ఏ బ్రౌజర్లోనే హిట్ చేస్తే ఓపెన్ అవుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో గూగుల్ క్రోమ్లో హిట్ చేశాను, నాకు ఈ బ్లూ పేజ్ లాగిన్ పేజ్ వచ్చింది. సో ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ హిట్ చేస్తే వస్తుందా నాకు ఈ లాగిన్ పేజ్? మొజిల్లో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తే వస్తుందా? ఎడ్జ్లో ఓపెన్ చేస్తే, అంటే నా ల్యాప్టాప్లో ఎక్కడ ఓపెన్ చేసినా వస్తుందా? అదేనా మీరు అనేది? అవునా కదా? సార్ నో. ఓకే. సో ఇదే యూఆర్ఎల్ నేను మీకు వాట్సాప్లో పంపించాను, పర్సనల్గా మీకు పంపించాను. మీరు మీ బ్రౌజర్లో హిట్ చేస్తే సేమ్ ఇదే లాగిన్ పేజ్ వస్తుందా? No. రాదు, ఎందుకంటే అది లోకల్ యూఆర్ఎల్, అది సర్వర్ నుంచి ఫెచ్ అవుతుంది, లోకల్ సర్వర్. Yeah, your understanding this particular URL is based on server. So ఈ లోకల్ హోస్ట్ అనే సర్వర్ నా ల్యాప్టాప్ వరకే కదా. సో విత్ ఇన్ మై ల్యాప్టాప్ ఎక్కడైనా మేబీ ఇన్కాగ్నిటో కానీ నార్మల్ బ్రౌజర్ 1 2, సో విత్ ఇన్ మై ల్యాప్టాప్ ప్రెమిసెస్లో ఎక్కడైనా నేను యూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా మీ క్లయింట్ నెట్వర్క్ కూడా అంతే. సో మీ క్లయింట్ నెట్వర్క్కి ఎవరైతే కనెక్టెడ్గా ఉన్నారో మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, అది మీ కాగ్నిజెంట్ వాళ్ళ ల్యాప్టాప్ అయి ఉంటుంది. సో కాగ్నిజెంట్ ల్యాప్టాప్ మీరు సిటీ ప్రాజెక్ట్లో ఉంటే దానికి యూస్ చేస్తారు. మేబీ సిటీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయి బీఓఏ ప్రాజెక్ట్లోకి ఇచ్చారనుకోండి, సేమ్ ల్యాప్టాప్ అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు కదా. సో అంటే విత్ యువర్ పర్సనల్ డివైస్ ఆర్ మెషిన్ ఏం చేస్తాము, విల్ బి కనెక్టింగ్ టు ద క్లయింట్ నెట్వర్క్. విపిఎన్స్ అని ఉంటాయి, విఎంవేర్ ఉంటాయి, బాక్స్ ఉంటుంది, వర్చువల్ బాక్స్ చాలా ఉంటాయి. సో క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతాం. సో వన్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్లయింట్ నెట్వర్క్, వాళ్ళు ఇచ్చే యూఆర్ఎల్ మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో జస్ట్ యూఆర్ఎల్ని గ్రాప్ చేసుకుంటే చాలు. సో వాళ్ళకు యూఆర్ఎల్ ఇస్తారు, మేక్ ష్యూర్ మీరు ఆ క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయితే ఆ యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తే చాలు. సో ఇట్ మైట్ బి ఫ్రమ్ ఇండియా, నేను ఇండియాలో ఉండి యాక్సెస్ చేయొచ్చు, మేబీ యూఎస్, మీ టెస్టింగ్ టీమ్ యూకే అనుకోండి. సో వాళ్ళు మీ ప్రాజెక్ట్ వాళ్ళే కదా, అంటే యూఆర్ఎల్ వాళ్ళు యాక్సెస్ చేయాలా, అవునా కదా. సో అంటే వాళ్ళు క్లయింట్ నెట్వర్క్, సో ఎవరి వన్ విల్ బి కనెక్టెడ్ టు ద కామన్ పాయింట్. సో అక్కడ జనరేట్ అయ్యే యూఆర్ఎల్ మన అందరికీ షేర్ చేస్తారు. సో డే వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ డెవలప్మెంట్ యూఆర్ఎల్. ఓకే, సో ఇక్కడ మనకైతే లోకల్ హోస్ట్ ఉంది, అక్కడ మేబీ సిటీ డెవ్ ఇలా ఉంటుంది, సిటీ డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, యూఆర్ఎల్ వాళ్ళు షేర్ చేస్తారు మీకు. సో షేర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్, అంతేగాని మీరు ఇన్స్టలేషన్ గురించి మాట్లాడారా అవుట్, వెరీ నో డౌట్ అట్ ఆల్, అయిపోయినట్టే. సో మేబీ మేనేజర్ సైలెంట్గా ఉన్నా ఇతనితో కొంచెం వర్క్ ఉంది, ఇతనికి టాలెంట్ ఉంది, చేయించుకుందాము, బట్ నెక్స్ట్ టైం చూద్దాం అన్న పాయింట్ దాకా వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. ఓకే, సో యూ షుడ్ నాట్ టాక్ దిస్ సెన్సిటివ్ థింగ్స్ టు యువర్ మేనేజర్. ఫైన్. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఒక లాగిన్ పేజ్ లాగా వస్తుంది, క్లియర్ రైట్, లాగిన్ పేజ్ లాగా వస్తుంది. అండ్ ఈ లాగిన్ పేజ్ అనేది డిజైన్డ్ బై పెగా. పెగా వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేసారు, ఇన్స్టలేషన్ అయిన తర్వాత యూఆర్ఎల్ జనరేట్ అయితే వచ్చే కామన్ లాగిన్ పేజ్, పర్సనల్ ఎడిషన్లో అయినా ఆఫీస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో అయినా సేమ్. బట్ క్లయింట్ సిటీ క్లయింట్ వాళ్ళు ఇంత లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ స్క్రీన్ ఇలా వదిలేరు. సపోజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఇలా వచ్చిందా, సో ఈ అప్లికేషన్ జనరల్గా ఎవరెవరు లాగిన్ అవుతారు, ఈ అప్లికేషన్లో జనరల్గా ఎవరెవరు లాగిన్ అవుతారు, ఫస్ట్ ఒక డెవలపర్ లాగిన్ అయి మొత్తం డెవలప్మెంట్ చేయాలి. తర్వాత సేమ్ ఇదే స్క్రీన్ టెస్టింగ్ టీం వాళ్ళకి కూడా వస్తుంది.
సపోజ్ మీరు డెవలపర్, నేను టెస్టర్ అనుకోండి, సేమ్ అవుతుంది. మీరు మీ ఆఫీస్లో జాయిన్ అయ్యారు, నేను మా ఆఫీస్లో జాయిన్ అయ్యాను. సో we both will be getting laptops. సో మీరు క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు, నేను సేమ్ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతాను. సో మీకు యూఆర్ఎల్ ఇస్తారు, నాకు యూఆర్ఎల్ ఇస్తారు. మీరు హిట్ చేస్తే ఈ లాగిన్ పేజ్ వస్తుంది. మీకు క్లయింట్ ఐడి ఒకటి ఇస్తారు అనుకున్నాం కదా, అందరికి ఇస్తారు. మీరు లాగిన్ అయితే మీకు నెక్స్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ఫంక్షనాలిటీస్ ఇవి వస్తాయి. ఓకే, మీరు డెవలప్మెంట్ చేస్తారు. అండ్ వన్స్ యువర్ డెవలప్మెంట్ ఈస్ కంప్లీట్లీ డన్, నెక్స్ట్ అది మీరు నాకే కదా టెస్ట్ చేయడానికి ఇవ్వాలి. సో నేనేం చేస్తాను, మేబీ నాకు యూఆర్ఎల్ ఇస్తే హిట్ చేస్తే సేమ్ ఇదే లాగిన్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా నాకు క్లయింట్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో నేను లాగిన్ అయ్యి టెస్ట్ చేయాలి. సో నేను లాగిన్ అయ్యి టెస్ట్ చేయాల్సింది అన్నప్పుడు ఐ విల్ నాట్ గెట్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. మీకు ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ రిలేటెడ్ థింగ్స్ వచ్చాయో నాకు అలాంటివి రావు. నాకు డైరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. మీరు డిజైన్ చేసిన స్క్రీన్ 1, స్క్రీన్ 2 అవుట్పుట్ స్క్రీన్స్ వస్తాయి. సో అంటే పెగా అప్లికేషన్ ఏదైతే చేస్తున్నామో అది ఎవరెవరు యూజ్ చేస్తారు, మేజర్ డెవలపర్, తర్వాత టెస్టర్, అండ్ తర్వాత యూఏటి వాళ్ళు కూడా లాగిన్ అయి టెస్ట్ చేసుకుంటారు. అండ్ తర్వాత ప్రొడక్షన్ అనుకోండి. ప్రొడక్షన్ అంటే ఏంటి, డైరెక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకుందాం, ఈరోజే బ్యాంక్లో జాయిన్ అయ్యాను. సో మా బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, వాడికి నాకు ఇద్దరికి పెగ రాదు కదా, వీఆర్ రియల్ యూజర్స్. మా బ్యాంక్ మేనేజర్ ఉంటారు, ఆయన ఏం చేస్తారు, సో నాకు ఏదో ఐడి క్రియేట్ చేస్తాడు. ఆ ఐడి సిటీ క్లయింట్ నుంచి వస్తాడు, అది ఎవరికి తెలియదు మనకి. ఓకే, మేనేజర్ ఏదో క్రియేట్ చేసేస్తారు, అయిపోతుంది. సో ఇక్కడ కూడా నేను లాగిన్ అవ్వదు. అంటే వాట్ ఎవర్ ద పేజ్ వీఆర్ సీయింగ్, అది డే 1 నుంచి లాస్ట్ వరకు, అంటే బ్యాంక్ ఎంప్లాయీకి రిసీవ్ వరకు సేమ్ అదే. సో ఇప్పుడు నేను ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీ లాగా చూస్తే పెగా అంటే ఏంటి, మన వర్క్ చేసే సిటీ బ్యాంక్ కాదా అని డౌట్ వస్తుంది. అవునా, అవునా కదా, వాట్ ఈస్ పెగా అనేది తెలియాలి కదా, తనకు తెలియదు, అవసరం లేదు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ ఈ పర్టికులర్ పేజ్ని కస్టమైజ్ చేస్తారు. సో అంటే హోల్ బ్లూ కలర్ రిమూవ్ చేసేసి సిటీ వాళ్ళకి వైట్ అండ్ రెడ్ ఉంటుంది జనరల్గా. సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. పెగా లోగో తీసేసి మేబీ సిటీ బ్యాంక్ లోగో లాగా చేంజ్ చేయొచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ 1 బిలియన్ అనేది కాకుండా సైడ్ బై సైడ్ చేయడం, సో దాని బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ పెట్టుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కస్టమైజేషన్స్ ఆర్ పాసిబుల్. సో హౌ టు కస్టమైజ్ దిస్ స్క్రీన్ అనేది కూడా మేబీ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ వన్ వీడియో, అది యూట్యూబ్లో ఉందో లేదో రిమూవ్ చేసాను నాకు గుర్తులేదు. సో జస్ట్ చెక్ దేర్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్, హౌ టు కస్టమైజ్ లాగిన్ పేజ్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ ఫైండ్, పింగ్ మీ పర్సనల్లీ, ఆర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీకే అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. సో అంటే ఈ స్క్రీన్ కస్టమైజేషన్ జరుగుతుంది. సో కస్టమైజేషన్ ఎలా చేస్తాము అనేది స్లోలీ విల్ కమ్ టు. ఫైన్. సో డే 1 ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఆస్క్ ఫర్ యువర్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ వస్తుంది. యూఆర్ఎల్ వచ్చిన తర్వాత మీకు ఈ లాగిన్ పేజ్ వస్తుంది. కొత్త లాగిన్ పేజ్తో ఏం చేస్తారు, యూ హ్యావ్ టు గెట్ ఐడి అండ్ పాస్వర్డ్ కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, ఈ కాగ్నిజెంట్లో ఇక్కడ నేను మీ మేనేజర్ అనుకోండి, యు ఆర్ కమింగ్ టు మీ విత్ యువర్ ల్యాప్టాప్ అండ్ ఆస్కింగ్ ఫర్ యూఆర్ఎల్ ఇచ్చేస్తాను. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. యూ హ్యావ్ టు ఆస్క్ లైక్ ఐడి పాస్వర్డ్ కదా, అది కూడా మీ మేనేజర్సే మీకు క్రియేట్ చేసిస్తారు. సో డిడ్ యూ గెట్ యువర్ క్లయింట్ ఐడి అని అడుగుతాం, ఎస్ అన్నారు అనుకోండి, ఆ క్లయింట్ ఐడితోని యూజర్ నేమ్ పాస్వర్డ్ చేయాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ని టెక్నికల్గా ఏమంటామంటే తెలుసా, లాస్ట్ టైం ఐ టోల్డ్ యూ, యూజర్ నేమ్ పాస్వర్డ్, వాట్ ఎవర్ ద యూజర్ నేమ్ వీఆర్ క్రియేటింగ్, దాన్ని టెక్నికల్గా ఒక వర్డ్ యూజ్ చేస్తాం పెగలో. ఐ టోల్డ్ యూ డెమోలో, మేబీ క్లాస్ 2లో చెప్పాను, ఐడియా ఉంది ఎవరికైనా. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనకూడదు, అంటే జస్ట్ అది కామన్ యూజ్ చేసే టెక్నికల్గా ఒక వర్డ్ అంటారు. ఎనీవన్ మర్చిపోయారా, ఇట్ ఈస్ టు బి లైక్ operator ID. Okay, it is like operator ID. So whoever is logging into this Pega application, వాళ్ళు operator IDs. సో అంటే మనది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, సిటీ ప్రాజెక్ట్ తీసుకోండి. సో సిటీ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒక డిజైన్ చేస్తున్నాం, ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాం. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో ఫస్ట్ ఏం చేయాలి, మేబీ క్లయింట్ వచ్చి 50 స్క్రీన్స్ ఉండాలన్నారు అనుకుందాం. ఓకే, సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే
మేబీ ఒక 10 డెవలపర్స్ కావాల్సి వస్తుంది, అండ్ మేబీ ఒక 5 టెస్టర్స్. ఓకే, అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో అవి జనరల్గా అడ్మిన్స్ అన్నట్టు చేస్తారు. ఓకే, అడ్మిన్స్ అనేవాళ్ళు ఒక 5 మెంబర్స్, 5 అడ్మిన్స్, 5 టెస్టర్స్, మేబీ 10 డెవలపర్స్. అండ్ తర్వాత 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 నార్మల్గా ఒక అప్లికేషన్ ఎవరెవరు యాక్సెస్ చేస్తారు చెప్పండి? ఒక అప్లికేషన్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తారు యాజ్ పర్ యువర్ థింకింగ్? ఎండ్ యూజర్స్, డెవలపర్స్, ఇంకా డెవలపర్స్, టెస్టర్స్. టెస్టర్స్. Yes. ఈఏటి టెస్టింగ్ చేయడానికి మన దగ్గర టీం ఉంటుంది కదా వాళ్ళు. యూఐటి టెస్టర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, సమ్ అదర్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్, అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ టెస్టర్సే కదా. అంటే సమ్ హీరో లైక్. Clients. సో డెవలపర్ స్క్రీన్ 1 చేయటం వేరు, స్క్రీన్ 2 చేయటం వేరు కాదు కదా, బోత్ ఆర్ డెవలపర్స్ అంతే. టెస్టింగ్ వన్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, మాన్యువల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది ఆల్ ఆర్ లైక్ టెస్టర్స్. ఇంకా Clients will use. క్లయింట్స్ లాగిన్ ఏం చేస్తారు? They అవుట్పుట్ have చెక్ to do చేస్తారు. అవుట్పుట్ చెక్ production. చేయడం అంటే టెస్టింగ్ డిప్లాయ్మెంట్ ఏనా? టీం, బ్యాంక్ డిప్లాయ్మెంట్ టీం. మేనేజర్స్. బ్యాంక్ మేనేజర్స్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు లాగిన్ అయ్యి మేబీ కస్టమర్స్ని రిజిస్టర్ చేయించుకోవటము, అంటే సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళని యూజర్స్ అంటాం. ఓకే, సో అంటే డెవలపర్ ఏం చేయాలి? లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేయాలి. టెస్టర్స్ దే హ్యావ్ టు టెస్ట్ ఇట్. సో రియల్ యూజర్స్ అంటే రియల్ యూజర్స్ యూజ్ చేస్తారా? సో రిమెంబర్, ఒక టెస్టర్ అన్న వాళ్ళు ఏం చేయాలి? అవుట్పుట్ చెక్ చేయాలి. అవుట్పుట్ అంటే బ్యాంక్ ఎంప్లాయీకి ఎలా వస్తుందో అలా చెక్ చేయటమేనా? ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీకి అవుట్పుట్ ఎలా వస్తుంది, తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్కి అప్రూవల్కి ఎలా వెళ్తుంది, అంతేనా? సో అంటే దేర్ విల్ నాట్ బి ఎనీ రోల్ లైక్ టెస్టర్స్. అంటే టెస్టర్స్ కూడా యూజర్స్ లాగానే. ఎస్ ఆర్ నో? సో డెవలపర్ లాగినే చేయాలి, టెస్టర్స్ లాగినే. టెస్టర్స్ అంటే యూజర్స్. ఇంకేముంటాయి? ఒక అప్లికేషన్కి జనరల్గా ఎవరెవరు ఉంటారు లాగిన్ అయ్యి చేయడానికి? డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్, అంటే అడ్మిన్ రోల్ అనేది కూడా ఉంటుంది. ఇంకా ఇంకా సో you develop any application using Pega or Salesforce or whatever it is, ఏదైనా 4 రోల్సే ఉంటాయి ఏ అప్లికేషన్కైనా. ఓకే, అందులో యూఐటీ టెస్టర్ వేరు, నార్మల్ టెస్టర్ వేరు కదా, అందరూ ఒకటే టెస్టర్సే. సో టెస్టర్స్ అంటే నథింగ్ బట్ యూజర్స్ లాగానే, అంటే వాళ్ళు యూజర్స్ కిందే వస్తారు. డెవలపర్స్, యూజర్స్, అడ్మిన్, ఇంకొకటి ఏంటంటే మేనేజర్స్. మేనేజర్స్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కాదు. మన ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు? హూ టేక్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే అతను డెవలపరే, నేను డెవలపరే కదా, అవునా? సో అంటే మేనేజర్స్, మన ప్రాజెక్ట్ మేనేజర్స్ అని కాదు. మేనేజర్స్ ఇన్ ద సెన్స్ రియల్ బ్యాంక్ మేనేజర్స్. అంటే రియల్ యూజర్స్కి బ్యాంక్ మేనేజర్స్కి చాలా తేడా ఉంటుంది. సో రియల్ యూజర్స్, నేను ఒక క్లర్క్ అనుకోండి సమ్ బ్యాంక్లో, నేనేం చేస్తాను? ఇలాంటి ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తాను ఫర్ క్రెడిట్ కార్డ్. ఆఫ్టర్ దాట్ ఇట్ హ్యాస్ టు బి గోయింగ్ ఫర్ మై బ్రాంచ్ మేనేజర్ అప్రూవల్ కదా. సో అతను అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. అంటే హిస్ యాక్షన్స్ అండ్ హిస్ యాక్షన్స్ బోత్ ఆర్ డిఫరెంట్ కదా. సో అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ బీ హ్యావింగ్ 4 రోల్స్. మేబీ పెగా పర్టికులర్గా అనుకోండి పోను. సో పెగా ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి, ఇట్ విల్ బీ హ్యావింగ్ 4 రోల్స్. సో ఏమనాలి? డెవలపర్, యూజర్, అడ్మిన్ అండ్ మేనేజర్. సో టెక్నికల్గా డెవలపర్ని ఏమంటామంటే ఆథర్ అంటాం. వాట్ ఇస్ దట్? ఆథర్. సో ఆథర్ అంటే మేబీ మన బిగినర్ డెవలపర్ అయి ఉండొచ్చు, మీ ప్రాజెక్ట్ మేనేజర్ అయి ఉండొచ్చు, క్లయింట్ లెవెల్ నుంచి కూడా మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ ఇన్ ద సెన్స్ పెగా మేనేజర్స్, వాళ్ళు కూడా ఆథర్స్ అవుతారు. సో అంటే హూవర్ ఇస్ ప్లానింగ్ టు డూ సమ్ డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్, వాళ్ళు మేనేజర్స్, ఆథర్స్ ఉంటారు. ఫైన్. సో ఇప్పుడు మీకు అంటే ఒక ఓకే, సో ఇప్పుడు మనకి ఒక బ్యాంక్ రన్ అవుతుంది అనుకుందాం. సో ఆ బ్యాంక్లో మేబీ 10 డెవలపర్స్ ఉన్నారు, 5 టెస్టర్స్, 5 అడ్మిన్స్, మేబీ ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఆల్ దీస్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఆపరేటర్స్. మీరు ఒక డెవలపర్ అయినా ఆపరేటరే, ఒక ఆపరేటర్ ఐడి ఉండాలి కదా, ఒక యూజర్ అయినా ఆపరేటర్ ఐడి ఉండాలి. మీరు ఎవరైనా కావచ్చు, ఒక అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ లైక్ ఆపరేటర్ ఓన్లీ.
సో డే 1 మీ మేనేజర్ మీరు ఏం అడగాలి? యూఆర్ఎల్ ఇస్తారు. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత సో కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఆపరేటర్ ఐడి అనాలి. సో కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఆపరేటర్ ఐడి అంటే వాళ్ళకి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు డెవలపరా, టెస్టరా, యూజర్ అనేది కూడా మార్చాలి. అవునా కదా? సో అంటే ఎవ్రీ ఆపరేటర్ ఐడి విల్ బి గివెన్ విత్ సమ్ రోల్. లిసన్ కేర్ఫుల్లీ. సో ఎవ్రీ ఆపరేటర్ ఐడి విల్ బి గివెన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది మీ ఎంప్లాయీ ఐడి అనుకుందాం, వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. ఇది కాగ్నిజెంట్ వాళ్ళ ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు మనం డిస్కషన్ అంతా పెగా అన్నప్పుడు క్లయింట్ ఐడీసే కదా కావాలి. సో మీకు క్లయింట్ ఐడి ఇలా వచ్చింది అనుకుందాం, సిటీ 1234 అనుకుందాం. సో ఈ క్లయింట్ ఐడికి నేను సమ్ కైండ్ ఆఫ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలంటే దానికి రోల్ ఏమి ఇవ్వాలి? అవుట్ ఆఫ్ దీస్ 4 ఆథర్ ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక టెస్టర్ అనుకోండి, పెగా ప్రాజెక్ట్కి టెస్టర్గా వెళ్తున్నాను. మా మేనేజర్ ఉంటాడు కదా, అతనికి నాకు ఇద్దరికి పెగా రాదు, డెవలప్మెంట్ కాదు, టెస్టింగ్ అనుకుందాం. సో మా మేనేజర్ ఉంటారు. సో ఐ హ్యావ్ టు లాగిన్ అండ్ టెస్ట్ సంథింగ్ కదా, అంటే ఐ హ్యావ్ టు గెట్ దిస్ లాగిన్ పేజ్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ వన్ ఆపరేటర్ ఐడి అండ్ దట్ ఆపరేటర్ ఐడి మై మేనేజర్ హ్యాస్ టు క్రియేట్. మేనేజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద రోల్ టు బి గివెన్? యూజర్ యూజర్ రోల్ ఇవ్వాలి. అవునా? యూజర్ రోల్ ఇవ్వాలి. సో అంటే ఒక ఆథర్, సపోజ్ మీరు డెవలపర్ కాబట్టి మీరు లాగిన్ అయితే నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం స్క్రీన్ రావచ్చు? మీకు జనరల్గా ఏం రావచ్చు? సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్టూడియో లాగా వస్తుంది, వేర్ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ క్రియేట్ ఆర్ డిలీట్, మీకు చాలా యాక్సెస్ ఉంటుంది. సో అంటే ఇఫ్ అన్ ఆపరేటర్ ఈస్ గివెన్ విత్ డెవలపర్ ఆర్ ఆథర్ యాజ్ ద రోల్, వాడి లాగిన్ అయితే నెక్స్ట్ ఏం వస్తుంది? we call it like dev studio. అర్థమైందా? we call it dev studio. ఫైన్. సో ఇప్పుడు నేను ఒక టెస్టర్, సో నాకు కూడా ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేటెడ్గా ఉంది. అది ఆపరేటర్ ఐడి అనాలని కూడా మనకి తెలియదు, టెస్టింగ్ వాళ్ళకి తెలియదు. సో ఇఫ్ ఐఎమ్ లాగింగ్ ఇన్ విత్ మై ఐడి పాస్వర్డ్, నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏం రావచ్చు? విల్ ఐ గెట్ డెవ్ స్టూడియో? ఏం రావచ్చు? అవుట్పుట్ స్క్రీన్స్, అంతే కదా? సో దాన్ని టెక్నికల్గా యూజర్ పోర్టల్ అంటాం పెగా. సో యూజర్ పోర్టల్ అంటాం. సో ఇన్ ద యూజర్ పోర్టల్ ఇన్ స్క్రీన్ నెంబర్ 1, సో దేర్ ఈస్ సమ్ ఇమేజ్ టు బి ఇంక్లూడెడ్ అని మీ మేనేజర్ చెప్తే ఏమనాలి మీరు? సో యూజర్ పోర్టల్ ఓపెన్ చేసుకుని స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉంది, మీరు ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేయాలి, ఇవన్నీ స్లోగా అర్థం అవ్వాలి. అవునా కదా? ఫైన్. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ జాయినింగ్ అవర్ పెగా ప్రాజెక్ట్ అండ్ వాడిని హైర్ చేసుకునేది ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఇలాంటివి చేయించుకోవాలన్నప్పుడు, సో అతనికి కూడా ఆపరేటర్ ఐడి ఉండాలి. అండ్ వాట్ షుడ్ బి ద రోల్? వాట్ షుడ్ బి ద రోల్? admin. అడ్మిన్ షుడ్ బి ద రోల్. సో అడ్మిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది అతనికి? అడ్మిన్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది. సో పెగాలో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంతే. సో అడ్మిన్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది. ఫైన్. అండ్ కన్సిడర్ దీస్ యాజ్ లైక్ రియల్ బ్రాంచ్ మేనేజర్స్. సో ఇప్పుడు వీళ్ళకి కూడా ఆపరేటర్ ఐడి ఉండాలి కదా, వాళ్ళు లాగిన్ అయితే ఎలా? వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది? అవుట్పుట్ స్క్రీన్, నో డౌట్. వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి కాదు కదా, వాళ్ళకి అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే మేనేజర్ పోర్టల్ అంటాం. మేనేజర్ పోర్టల్ అంటాం. సో అంటే ఇప్పుడు ఒక నార్మల్ బ్యాంకే తీసుకోండి, బ్యాంక్లో యూజర్స్ ఉంటారా? ఓకే, ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మిగతా కాంప్లికేషన్ వద్దు. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి క్లర్క్ ఉంటాడు, అవును? సో వాడిని ఏమనాలి? యూజర్ అంటున్నాం. అండ్ ఆ పర్టికులర్ ఆ క్లర్క్ ఏం చేస్తున్నాడు? ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నాడు, క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాడు. ఆఫ్టర్ దాట్ ఆ పర్టికులర్ థింగ్ అనేది డిప్యూటీ మేనేజర్ అప్రూవల్కి వెళ్ళాలి, బ్రాంచ్ మేనేజర్ అప్రూవల్కి వెళ్ళాలి, అండ్ మేబీ డివిజనల్ మేనేజర్, మేబీ రీజనల్ మేనేజర్, ఇలా ఒక 5 లెవెల్స్ ఉన్నారు అనుకుందాం. అంటే బ్యాంక్లో యూజర్ అంటే క్లర్క్కి రోల్ ఏమి ఇస్తాం? యూజర్. ఓకే, డిప్యూటీ మేనేజర్, అబోవ్ హిమ్ బ్రాంచ్ మేనేజర్, అండ్ అబోవ్ టాప్ బ్రాంచ్ మేనేజర్, అండ్ అబోవ్ డివిజనల్ మేనేజర్ ఇలా ఉంటే వాళ్ళందరూ లాగిన్ అయ్యి ఏదో చేయాలి కదా,
అంటే వాళ్ళు కూడా ఆపరేటర్సేనా? వాళ్ళకి ఏం రోల్ ఇవ్వాలి? వాళ్ళందరూ మేనేజర్ రోల్సే, బట్ అగైన్ రిస్ట్రిక్షన్స్ ఇస్తాం. సో అంటే డిప్యూటీ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ ఇద్దరు సేమా? వన్ ఎబో అనదర్ కదా, హైరార్కీ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఇద్దరికి మేనేజర్ రోలే, బట్ ఇతను లాగిన్ అయితే లిమిటెడ్ ఆప్షన్స్. సో మేబీ అప్రూవ్ రిజెక్ట్ ఆప్షన్స్ లేకపోవచ్చు. అండ్ అబో మేనేజర్కి అయితే డైరెక్ట్గా ఆర్బీఐతో కాంటాక్ట్ అయ్యే యాక్సెస్ ఉండొచ్చు వాళ్ళ అప్లికేషన్స్లో. సో అంటే మేనేజర్ పోర్టల్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అర్థమవుతుందా? సో I can create one new portal for deputy manager. We are supposed to create new portal for branch manager and new portal for maybe రీజనల్ మేనేజర్ ఇలా. బట్ పోర్టల్ యాజ్ ఎ హోల్ నేమ్ ఒకటే, మేనేజర్ పోర్టల్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ మేనేజర్కి ఇది రావాలి, సెకండ్ మేనేజర్కి ఇది రావాలి, ఇందులో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదంతా చాలా చాలా పెద్ద డిజైన్. సో మనం అనుకునేది క్రెడిట్ కార్డ్ పోర్టల్ చాలా చిన్నది అనుకుంటాం, బట్ చాలా కాంప్లికేటెడ్. మొత్తం డెవలప్మెంట్ టెస్టింగ్ అంతా అవడానికి ఈజీగా 3-4 ఇయర్స్ పడుతుంది, ఇంత అడ్వాన్స్డ్ పెగా ఉన్నా కూడా. అవునా? అంత ఈజీ కాదు, చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కాదు. ఓకే, ఫైన్. సో ఫైనల్లీ వీఆర్ అండర్స్టాండింగ్ ఫర్ వన్ పర్టిక్యులర్ క్లయింట్ ఆర్ వన్ పర్టిక్యులర్ కంపెనీ ఒక అప్లికేషన్కి చాలా యూజర్స్ ఉంటారు, చాలా మంది యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. సో మీరు లాగిన్ అయితే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయించుకోవాలి. ఎవరు చేస్తారు మీకు? మేనేజర్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్ అయితే ఫస్ట్ మీ మేనేజర్ లాగిన్ అయి ఉండాలి, అవునా? అండ్ ఫ్రమ్ దేర్ కొత్తది క్రియేట్ చేయాలి. అంటే టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి, ఎగ్జిస్టింగ్ ఇంకొక ఆపరేటర్ ఐడి యాక్సెస్ ఉంటేనే కదా పాసిబుల్. ఫైన్. సపోజ్ ఇప్పుడు నేను మీ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకుంటాను. సో నేను లాగిన్ అవుతాను, నాకు డెవ్ స్టూడియో అని వచ్చేది, నాకు ఆథర్ రోలే కదా ఉండాలి, నాకు డెవ్ స్టూడియో అని వచ్చేది. డెవ్ స్టూడియో వచ్చిన తర్వాత ఇంకొక డెవలపర్కి నేను ఐడి క్రియేట్ చేస్తాను, విచ్ విల్ బి లైక్ డెవలపర్ రోల్, అంతే కదా. సో ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి అంటే దట్ షుడ్ బి ఓన్లీ ఫ్రమ్ డెవ్ స్టూడియో. ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలంటే డెవలప్మెంట్ స్టూడియో నుంచి చేస్తాను. సపోజ్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే నాకు అవుట్పుట్ స్క్రీన్ ఏమొస్తుంది? యూజర్ పోర్టల్ వస్తుంది. యూజర్ పోర్టల్ నాకు ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ జంబో లోన్, ఏ ఒకటి ఉంటాయి కదా. సో అంటే అవుట్పుట్ రిలేటెడ్ థింగ్సే కదా. సో క్లిక్ హియర్ టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ ఎ డెవలపర్, ఫర్ ఎ టెస్టర్, ఇలాంటివి ఉంటాయా? ఉండవు. అవునా? ఇలాంటివి ఉండవు. సో అంటే టుడే నేను ఒక బ్యాంక్ క్లర్క్ అనుకుందాం, ఒక బ్యాంక్లో జాయిన్ అవుతున్నాను, మీరు ఆ బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో నేను మీకే కదా రిపోర్ట్ చేయాలి. అప్పుడు మీరేం చేస్తారు? సో దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్, ఓకే, అండ్ ఈ యూఆర్ఎల్ హిట్ చేయండి అని అంటారు, అంతే కదా. మీకు ఎక్కడి నుంచి వచ్చే యూఆర్ఎల్ నాకు ఇస్తారు, అంతే. యూఆర్ఎల్ హిట్ చేయండి అంటారు. అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా నానంతా నేను క్రియేట్ చేసుకోలేను, మీరు క్రియేట్ చేసి ఇవ్వాలా. మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలా. మీకు ఐడి ఉంటుందా బై ద టైం? ఎస్ ఆర్ నో? మీకు ఐడి ఉంటుంది. సో మీరు లాగిన్ అయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? జనరల్గా మేనేజర్ పోర్టల్ వస్తుంది. మేనేజర్ పోర్టల్లో ఇలాంటి ఆపరేటర్ ఐడి క్రియేషన్స్ ఇలాంటివి ఉండవు. మరి ఏం చేయాలి మేనేజర్? మేనేజర్ ఏం చేయాలి? ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది. ఓకే, ఎవ్రీ టైం ఇంకా డెవలపర్స్ ఉండరు. డెవలపర్స్ ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్తో డెవలప్మెంట్ చేసేసి ఆ తర్వాత ఒక 6 మంత్స్ మెయింటెనెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి సంబంధం ఉండదు ఇంకా. సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే రన్ టైంలో ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది. సో ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళతో కూర్చుంటే సో ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ మీరు వాళ్ళకి ఒక మెయిల్ పెట్టేసేయాలి, ఒక న్యూ క్లర్క్ జాయిన్, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఇలా మొత్తం ఎంటర్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. దిస్ ఈస్ హిజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఇస్తారు. అంటే వాళ్ళు డెవ్ స్టూడియో యాక్సెస్ చేయగలిగి ఉండాలి కదా. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి ఏం రోల్ ఉండాలి? అడ్మిన్ రోల్, అంతేనా. సో దే షుడ్ బి గివెన్ విత్ అడ్మిన్ రోల్, ఇలా అనమాట. సో ఇదంతా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, బట్ ఫ్యూ బేసిక్ థింగ్స్ లాగానే ఉంటాయి. So you are supposed to understand what is operator ID, okay, and operator ID ki any roles. So 4 roles in Pega application: admin, user, authors, inkoti managers. 4 roles ఉంటాయి. Out of which
మీరు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి అంటే అది డెవలప్మెంట్ స్టూడియో నుంచే చేయగలుగుతారు. సో హౌ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి, హౌ టు లాగిన్, అండ్ బేస్డ్ ఆన్ దట్ హౌ టు క్రియేట్ న్యూ ఆపరేటర్ ఐడీస్, ఇవన్నీ మీకు స్లోగా అర్థం అవ్వాలి. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ డేటాబేస్ టేబుల్, సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, ఓకే, ఒక క్లర్క్ని అనుకోండి. సో నాకు ఒక ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎవరితోనో క్రియేట్ చేయించి నాకు ఇచ్చారు. Fine. నేను లాగిన్ అయితే నాకు యూజర్ పోర్టలే రావాలి కదా. మేబీ నాకు బై మిస్టేక్ డెవలప్మెంట్ స్టూడియో వచ్చేస్తే నేనేం చేస్తాను దాన్ని? నేనేం చేయలేను, డెవలప్మెంట్ చేయలేను. డెవలప్మెంట్ స్టూడియో వచ్చేస్తే ఏమై ఉండాలి ప్రాబ్లం? ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, మీరు ప్రొడక్షన్ సపోర్ట్లో జాయిన్ అయితే మీకు వచ్చే డిఫెక్ట్ ఎలా ఉంటుందంటే, సో ఇఫ్ ఏ యూజర్ ఈజ్ లాగింగ్ ఇన్ విత్ హిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇట్ ఈస్ టేకింగ్ టు ద డెవలప్మెంట్ స్టూడియో అంటారు. అది కరెక్ట్ కాదు కదా. దాన్ని మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? ఎలా ఫిక్స్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి బ్యాక్ ఎండ్లో రోల్ వచ్చి ఆథర్ అయి ఉండాలి, అంతే కదా. సో అంటే వాట్ ఈస్ ద టేబుల్, డేటాబేస్ టేబుల్లో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ తెలియాలి. ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి, మీరు ఎక్కడ అప్డేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో డీలింగ్ విత్ ఆపరేటర్ ఐడి అండ్ క్రియేటింగ్ న్యూ ఆపరేటర్ ఐడి, హౌ టు మోడిఫై, ఇవన్నీ చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. So slowly we'll come to know. Okay, fine. So as of now, we're understanding something about these things, and